వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సుమలతని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వాళ్ళందరూ వస్తారనమాట. ఇక మీడియా వాళ్ళ ముందు మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో, మీరు నన్ను అనవసరంగా పొగుడుతున్నారు. నాదే ఉందండి, మా అబ్బాయి ఉష ఇద్దరు ప్రేమించుకున్నారన్న విషయం మీ ద్వారానే తెలిసింది. మరి ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళిద్దరిని కలపడమే కదా కరెక్ట్. సో నేను అదే పని చేశాను. ప్రేమించుకున్న వాళ్ళు ఎప్పుడు కలిసే ఉండాలి. ఇక పెళ్లి చేసి మనం పెద్దవాళ్ళుగా పెళ్లి చేయాలి, వాళ్ళ దగ్గర చేయాలి. విడదీయడం అదంతా కాదు కదా. సో నేను చేయాల్సిందే చేస్తున్నాను. మీరు అనవసరంగా నన్ను టూ మచ్గా పొగుడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అసలు మా అత్తయ్య గారి గురించి ఏం చెప్పాలి, మా అత్తయ్య గారికి 3 కొడుకులు 3 కూతుర్లు అని పల్లవి అనగానే, ఏంటి ఏం చెప్తున్నారు మీరు, 3 కొడుకులు 3 కూతుర్లు ఏంటి అని చెప్పి మీడియా వాళ్ళు అనగానే, ఇక అప్పుడు చంటి, యాక్చువల్గా మా మమ్మీకి మేము 3 కొడుకులం, 3 కోడళ్ళు కూడా కూతురులాగా మా అమ్మ చూసుకుంటుంది, అదేమో వదిన చెప్పబోతుంది అని చెప్పి చంటి అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, అవును మమ్మల్ని కూతుర్ల కన్నా అసలు ఎక్కువగా అసలు భలే చూసుకుంటారు, చాలా గొప్పగా చాలా ఆప్యాయతంగా బాగా చూసుకుంటారు అని పల్లవి చెప్తూ ఉంటే, ఊరుకో పల్లవి, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాననే విషయం మన వరకు తెలిస్తే, ఇంట్లో వరకు తెలిస్తే చాలు కదా, ఇలా బయట వాళ్ళకి తెలియాల్సిన పని లేదు కదా అని చెప్పి కావాలని మీడియా వాళ్ళ ముందు సుమలత అంటూ ఉంటే, ఇక అప్పుడు బామ్మ తగులుకొని, అవునులే సుమలత, నువ్వు పల్లవిని అసలు అందులో మా పెద్ద కోడలు పల్లవి, ఇంటికి పెద్ద కోడల్ని అసలు ఎంత బాగా చూసుకుంటుంది మా సుమలత, అసలు ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి గెంటేద్దామా పంపించేద్దామా ఈ పల్లవినని చూస్తూ ఉంటుంది అని బామ్మ అంటూ ఉంటే, ఏంటత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, ఉన్నదేగా చెప్తుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఇక మీడియా వాళ్ళు అదేంటి సుమలత గారు అని చెప్పి సుమలతని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక సుమలత ఎలా కవర్ చేసుకుంటుంది చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో. వీడియో ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.